Hello everyone. Greater Hyderabad Municipal Corporation GHMC మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్ ఎంఎస్యూలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అధికారిక జిహెచ్ఎంసి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 3 అక్టోబర్ 2025. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి 18 అక్టోబర్ 2025. ఈ యొక్క పోస్ట్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి పోస్ట్ పేరు, ఏజ్ లిమిట్, అర్హతలు మరియు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మరియు శాలరీ డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సీరియల్ నెంబర్, పోస్ట్ పేరు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ లిమిట్, అర్హతలు మరియు ఎక్స్పీరియన్స్, శాలరీ డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్. సో ఇందులో ఫస్ట్ వన్ సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఒక పోస్టు, ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 60 సంవత్సరాలు. సో నెక్స్ట్ ఇందులో క్వాలిఫికేషన్ పరంగా శాలరీ డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్. ఎంబీబీఎస్తో పాటు ఎండి లేదా డిఎన్బి చేసిన వారికి 1,75,000 పర్ మంత్ ఫ్రెండ్స్. ఎంబీబీఎస్ చేసిన వారికి 1,50,000. బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్ చేసిన వారికి 1,25,000 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్. సో ఇందులో నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 50 సంవత్సరాలు. సో ఇందులో శాలరీ డీటెయిల్స్ ఎంబీబీఎస్తో పాటు ఎండి డిఎన్బి చేసిన వారికి 1,25,000. ఎంబీబీఎస్ చేసిన వారికి 1,10,000. బీఎస్సీ లైఫ్ సైన్స్ చేసిన వారికి 90,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్తో పాటు ఎండి డిఎన్బి చేసిన వారికి 75,000 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. ఎంబీబీఎస్ చేసిన వారికి 70,000. బీఎస్సీ లైఫ్ సైన్స్ చేసిన వారికి 65,000 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ మైక్రోబయాలజిస్ట్ ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు. క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్తో పాటు ఎండి డిఎన్బి చేసిన వారికి 1,25,000. ఎంఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ చేసిన వారికి 1,00,000 రూపాయలు. సో నెక్స్ట్ ఎంటమాలజిస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు. సో ఇక శాలరీ వచ్చేసి ఎంఎస్సీ ఇన్ ఎంటమాలజీ జువాలజీ, డాక్టరేట్ ఇన్ పిహెచ్డి ఇన్ మెడికల్ ఎంటమాలజీ చేసిన వారికి శాలరీ వచ్చేసి 75,000. సో సిక్స్త్ వన్ వెటర్నరీ ఆఫీసర్ ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు. సో ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ డిగ్రీ చేసిన వారు ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి 75,000. సో సెవెంత్ వన్ ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ న్యూట్రిషన్ లేదా మైక్రోబయాలజీ చేసిన వారికి శాలరీ వచ్చేసి 50,000 ఫ్రెండ్స్. సో వీటితో పాటు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎయిత్ వన్ అడ్మిన్ ఆఫీసర్ ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ చేసిన వారు, బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇందులో శాలరీ వచ్చేసి 75,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో నైన్త్ వన్ టెక్నికల్ ఆఫీసర్ ఫైనాన్స్ ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఫినాన్స్ లేదా ఎంకామ్, శాలరీ వచ్చేసి 75,000. సో 10th వన్ రీసెర్చ్ అసిస్టెంట్ ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ పబ్లిక్ హెల్త్ చేసిన వారు, శాలరీ వచ్చేసి 65,000 పర్ మంత్ ఫ్రెండ్స్. 11th వన్ టెక్నికల్ అసిస్టెంట్ ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35,000. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ ఎంఎల్టీ చేసిన వారు ఫ్రెండ్స్, శాలరీ వచ్చేసి 30,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో 12th వన్ మల్టీపర్పస్ అసిస్టెంట్ ఒక పోస్టు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వారు. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 25,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో 13th వన్ ట్రైనింగ్ మేనేజర్ ఒక పోస్టు,
మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి MBBS చేసిన వారు. శాలరీ వచ్చేసి 60,000. సో 14th వన్ టెక్నికల్ ఆఫీసర్ IT ఒక పోస్టు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 50 సంవత్సరాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ IT కంప్యూటర్ సైన్స్ చేసిన వారు. శాలరీ వచ్చేసి 75,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో 15th డాటా అనాలిసిస్ట్ ఒక పోస్టు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 45 సంవత్సరాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వారు. శాలరీ వచ్చేసి 60,000. సో 16th డాటా మేనేజర్ ఒక పోస్ట్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ IT లేదా కంప్యూటర్ సైన్స్. శాలరీ వచ్చేసి 50,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో 17th వన్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ ఒక పోస్టు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ డిజిటల్ మీడియా. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 50,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు ఈ యొక్క నోటిఫికేషన్ PDFలో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సెలెక్షన్ అనేది ముందుగా షార్ట్ లిస్ట్ చేయబడుతుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ ఆధారంగా ఇంటర్వ్యూ సమయంలో అర్హతలు, తమ విద్యా వృత్తిపరమైన అర్హత, అనుభవ ధృవీకరణ పత్రాలు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ మరియు జిరాక్స్ పేపర్స్, మిగిలిన డాక్యుమెంట్స్ అనేవి ఇంటర్వ్యూ సమయంలో సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు GHMC నిర్దేశించిన విధంగా 100 రూపాయల నుండి 500 రూపాయల విలువ గల లీగల్ బాండ్ పేపర్పై కాంట్రాక్ట్ ఒప్పందాన్ని సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 12 నెలలు. నిధుల లభ్యతను బట్టి కాంట్రాక్ట్ పీరియడ్ అనేది పొడిగించవచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంట్రాక్ట్ సమయంలో అభ్యర్థి యొక్క పనితీరు అసంతృప్తికరంగా ఉన్నట్లయితే కాంట్రాక్ట్ నియామకం రద్దు చేయబడుతుందని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది GHMC డిసిజన్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా పరిగణలోకి తీసుకుంటారని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.